బ్రాహ్మిణి స్టీల్ ఫ్యాక్టరీ స్థలంలో సెలయేళ్లు, వాగులు, వంకలు, పచ్చికలు ఉన్నట్లు ఆంధ్రజ్యోతి కథనం ప్రచురిస్తే నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తెలుగుదేశం శాసనసభ్యులతో ఒక కమిటీ వేసి అక్కడికి పంపారు. ఆ కమిటీ వారు అక్కడికి వెళ్ళి అక్కడ తొండలు కూడా బతకవని, వాగులు, వంకలు లేవని తేల్చేశారు. ఇలాంటి కట్టుకథలు నాటి రెండు పత్రికలు ప్రచురించి ప్రజలను తప్పుదోవ పట్టించేవి. కానీ ప్రస్తుతం సాక్షి అలా చేయలేదు. సాక్షాత్తు చంద్రబాబు, నారాయణ, దేవినేని, మురళీమోహన్, లోకేష్, పుల్లారావు మొదలగు పెద్ద తలకాయల పేర్లను, వారు కాజేసిన భూముల వివరాలను ప్రచురించి ఏనుగు కుంభస్థలాన్ని ఢీకొట్టింది. అందువల్ల ఇది ఆషామాషీ వ్యవహారమని కొట్టివేయడానికి లేదు. జగన్ 1,00,000 కోట్లు కొట్టేశాడని ఆరోపణలు చేసి 24 నెలలు సిబిఐ విచారణ చేసి జగన్ను 16 నెలలు జైల్లో పెట్టి చివరికి తేల్చింది 1,200 కోట్ల అవినీతి జరిగిందని. అది కూడా సిబిఐ చెప్పింది తప్ప కోర్టు నిర్ధారించలేదు. కోర్టు నిర్ధారించేంత వరకు జగన్ను దోషి అనడానికి లేదు. ఒకవేళ కోర్టు తేల్చి జగన్కు శిక్ష వేస్తే అప్పుడు చూద్దాం. జగన్ మీద ఆరోపణలు చేసిన తెలుగుదేశం వాళ్ళు ఒక్కరు కూడా కోర్టులో సాక్ష్యం చెప్పలేదు. ఇవాళ సాక్షి బయటపెట్టిన కుంభకోణం విలువ అక్షరాల 1,00,000 కోట్ల రూపాయల పైమాటే. భూములు ఇస్తున్న రైతులు ఏడుస్తున్నారు. ఎవ్వరూ సంతోషంగా ఇవ్వడం లేదు. బెదిరించారని వాళ్లే చెప్తున్నారు. కాబట్టి ఈ కుంభకోణం మీద న్యాయ విచారణ జరిగితే కానీ నిజాలు బయటికి రావు. అబద్ధపు ఆరోపణలైతే అవి సాక్షికి ఆత్మహత్యా సదృశమే.